హలో అండి. నా పేరు అన్నపూర్ణ సుంకర. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కదిలిచ్చి వేస్తున్న ఒక విషయం, ఎస్పెషల్లీ పేరెంట్స్‌ని, స్టూడెంట్స్‌ని బాగా బాధ పెడుతున్న ఒక విషయం గురించి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ర్యాగింగ్ వల్లనే సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి నోట్ పెట్టి చనిపోయిన రిషితేశ్వరి కేస్ మీరందరూ చూసే ఉంటారు. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్‌లో ఉంది కాబట్టి, క్రైమ్ ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, నేను వీళ్ళని బ్లేమ్ చేయండి, వాళ్ళని జైలుకి పంపించండి, వీళ్ళని పనిష్ చేయండి అని చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదండి. కాకపోతే ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి ర్యాగింగ్ వల్ల చనిపోయి ఉండుంటే, ఆ అమ్మాయే కాదు కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది చేస్తున్న హరాస్మెంట్ వల్ల, టార్చర్ వల్ల చనిపోతున్న స్టూడెంట్స్ స్టోరీసే తీసుకుంటే దానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ నెంబర్ 1, ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉందో తెలియకుండా హద్దులు దాటి ప్రవర్తిస్తున్న స్టూడెంట్స్. నెంబర్ 2, హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తిస్తుంటే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి చూసి చూడనట్టు వదిలేస్తున్న కాలేజ్ మేనేజ్మెంట్, గవర్నమెంట్, పోలీసులు అందరూ. మన ఏన్షియన్ టైమ్స్లో తక్షశిల, నలంద లాంటి భారత ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్తో పాటు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. కానీ తర్వాత ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాక ఈ స్టూడెంట్స్ బయటికి వెళ్తే జాబ్స్ చేయాలి. జాబ్ చేసేటప్పుడు పైన ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ రూడ్గా ఉండొచ్చు, ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాడు. ఒక సోషల్ హైరార్కీ అనేది ఉంటుంది. జూనియర్ సీనియర్ని రెస్పెక్ట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేద్దాం అన్నట్టు ఒక సీనియర్ జూనియర్ హెల్తీ ఇంటరాక్షన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఒక రెస్పెక్ట్ అండ్ లిటిల్ బిట్ ఫియర్ని ఇన్స్టిల్ చేయడానికి ఈ ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది అన్నిసార్లు మంచి చేయలేదు, అన్నిసార్లు చెడు చేయలేదు. మంచి జరిగింది ఎప్పుడు అంటే, ఎన్నోసార్లు చూశానండి నేను ఒక స్టూడెంట్గా నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ని, నా కాలేజ్లో, పక్క కాలేజెస్లో చిన్న చిన్న ప్రాంక్స్ వల్ల అండ్ ఒక చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడం వల్ల సీనియర్స్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడాన్ని నేను చూశాను. ఒక సీనియర్ వచ్చి పేర్లు రాసుకొనిరా మా క్లాస్లో అందరివి అని ఒక జూనియర్కి చెప్తే దానివల్ల తనకి కొత్త అనే ఇబ్బంది పోయి అందరితో అలవాటు అవుతుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రాంటెడ్ దట్ మనోభావాలు దెబ్బ తినకుండా చేస్తే అది ఇట్ ప్రమోట్స్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇన్ కాలేజ్. వాళ్ళు త్వరగా అడ్జస్ట్ అయిపోతారు, కంఫర్టబుల్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు హెల్దీగా. కానీ కొంతమంది అసలు ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోయి, వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచాలి అన్న విషయం మర్చిపోయి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని టార్చర్ చేసి, హెరాస్ చేసి, డిప్రెషన్కి డ్రైవ్ చేసి సూసైడ్ చేసుకునేలా చేస్తారా? ఫస్ట్ ఇన్సిడెంట్, ర్యాగింగ్ వల్ల చనిపోయిన ఫస్ట్ స్టూడెంట్ ఇన్సిడెంట్ 1984లో రిపోర్ట్ అయిందండి. ఇప్పటిదాకా కూడా ఆ స్టూడెంట్ చనిపోవడానికి కారణమైన సీనియర్స్ కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్వరూ జస్టిస్ ఫేస్ చేయలేదు. 31 years లేటర్ 2015లో మనం స్టిల్ అదే విషయం మీద ఫైట్ చేస్తున్నాం. ఎందుకు చాలా రీజన్స్ ఉన్నాయండి. నెంబర్ 1 ఏంటి అంటే, ఒకళ్ళని ఇన్సల్ట్ చేసి, ఒకళ్ళని హెరాస్ చేసి ఆనందం పొందొచ్చనే ఒక శాడిజం ఉన్న కొంతమంది స్టూడెంట్స్ మెంటాలిటీ లేదు. ఆ హెరాస్ చేస్తున్న వాళ్ళ గురించి కంప్లైంట్స్ వచ్చినా సరే, హెరాస్ చేస్తున్న వాళ్ళకి డబ్బులున్నాయనో, స్టేటస్ ఉందనో, మన కులమోడు, మన ఊరోడు, మనోడు, లేదా ఇదంతా కాకపోయినా బయటకు వస్తే కాలేజ్కి చెడ్డ పేరు వస్తుందేమో అన్న రీజన్స్తోని చూసి చూడనట్టు వదిలేస్తున్న కాలేజ్ మేనేజ్మెంట్. నెంబర్ 3, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఎఫెక్టివ్గా లేకపోవడం. నేను చదువుకుంటున్నప్పుడు ర్యాగింగ్ లేదండి కాలేజ్లో ఎక్కువ, కానీ నేను ఒక కంప్లీట్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తున్నట్టు ఎక్కడ చూడలేదు. ఉండొచ్చు కొన్ని ఏరియాస్లో, కానీ ప్రతి కాలేజ్లో అది ఉండాల్సిన అవసరం ఉంది. అది లేకపోవడం వల్ల ఈరోజు అది ఉండడం వల్ల ఒక ప్రాణమైనా కాపాడగలిగే వాళ్ళమేమో. అండ్ నెంబర్ 4, ఇలాంటివి జరిగినప్పుడు రియాక్ట్ అయిపోయి తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఫైండ్ చేయలేకపోతున్న గవర్నమెంట్ అండ్ పోలీస్ ఫోర్స్. ఇంకా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అంటే, నెంబర్ 1 మెయిన్ రీజన్ ఏంటి, చుట్టుపక్కల ఎవరు ఎలా ఉన్నా మెయిన్గా స్ట్రాంగ్ ఉండాల్సింది మీరు ఫ్రెషర్స్, ఫస్ట్ ఇయర్స్. మీరు అంత స్ట్రాంగ్గా లేకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పి చనిపోతే మీకు ఎప్పటికీ రెస్పెక్ట్ రావాల్సినంత సింపతి కానీ, ఇవ్వాల్సినంత గౌరవం కానీ ఎవరు ఇవ్వరండి. అంత వీక్ అయితే ఎలా? ఇప్పుడు 20 ఏళ్ళు చదివి 16 ఏళ్ళు 17 ఏళ్ళు చదువుకొని అప్పుడు కాలేజ్కి వెళ్ళి, కాలేజ్లో ఎవరో ఏదో అన్నారని చెప్పి తల్లిదండ్రులకి కడుపుకోత మిగిల్చి చనిపోతే, నువ్వు ఇన్ని సంవత్సరాలు చదువుకున్న ఎడ్యుకేషన్కి అర్థం ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు కూడా కాదు. మీరు స్ట్రాంగ్గా ఉండాలి.
కాలేజ్లో ఒక్క లెక్చరర్ అయినా మంచి లెక్చరర్ ఉండకపోతాడా? ఒక్క సీనియర్ అయినా మీకు హెల్ప్ చేసే వాళ్ళు దొరక్కపోతాడా? పోనీ లేరనుకోండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్ ఎవరో ఒకళ్ళతోని ఒక సపోర్ట్ సిస్టమ్ ఫామ్ చేసుకోండి. మీకు అంతా కాదు అంటే సోషల్ మీడియాలో ఎంతోమంది యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. మీరు ఈ వీడియో ఎవరైనా ఫ్రెషర్స్ చూస్తూ బాధపడుతున్న ఫ్రెషర్స్ చూస్తూ ఉండుంటే కనుక యూ హ్యావ్ ప్రాపర్ ఛానల్స్, యూ కెన్ స్టే స్ట్రాంగ్. బయట వాళ్ళు ఎన్ని అంటున్నా సరే మీరు మీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, కొత్త ఎన్విరాన్మెంట్ కాబట్టి వీక్ ఉంటారని నాకు తెలుసు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ స్కోప్ టు ఫార్మ్ ఎ సపోర్ట్ సిస్టమ్. అండ్ నెంబర్ 2, కాలేజెస్. మీరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు సీసీ కెమెరాస్ పెట్టి మానిటర్ చేస్తుండడం క్యాంపస్ని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ని ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయిస్తూ ఉండడం, లేకపోతే కాలేజ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు డాక్యుమెంటరీస్, స్కిట్స్ ద్వారా ర్యాగింగ్ ఎందుకు కరెక్ట్ కాదు అనే మెచ్యూరిటీని ఇన్స్టిల్ చేయడం స్టూడెంట్స్లో, ఇవన్నీ చేయొచ్చు. ఒకవేళ మెచ్యూరిటీ ఇన్స్టిల్ చేయలేకపోతే భయం ఇన్స్టిల్ చేయండి. నేను సీనియర్గా ఉన్నప్పుడు నాకు ర్యాగింగ్ చేయాలన్న చిన్న సరదా ఉన్నా కూడా మా ప్రిన్సిపల్, నువ్వు చిన్నది చేసినా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాడు. నాకు ఆ భయం ఇప్పటికీ ఉండిపోయింది. ఒకవేళ మెచ్యూరిటీ లేకపోతే భయంతోనైనా దాన్ని ఆపండి. నెంబర్ 3, మీరు హెరాస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ మెంటాలిటీని డెఫినెట్గా నేను మార్చలేను. ఎందుకంటే ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఇది మీకు తెలియకపోవడం మీ ఎడ్యుకేషన్కి మీనింగ్లెస్. అది మీరే రియలైజ్ అయ్యి ఇలా చనిపోతున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల బాధను తెలుసుకొని సీనియర్స్ మీరే మారండి. అండ్ 4, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎస్పీ లడా గారని ఒక గుంటూరుకి ఒక ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు చాలా చేంజెస్ తీసుకొచ్చారండి. ఎస్పెషలీ ఉమెన్ ప్రొటెక్షన్లో కానీ, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి కానీ చాలా చేంజెస్ తీసుకొచ్చారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వెతికారు. ఏం చేసేవారంటే హాస్టల్స్లో పోస్టర్స్ ఎతికిచ్చేవారు ఫోన్ నెంబర్స్తోని. మీరు మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, అనానిమస్గా మాకు కాల్ చేయండి. కాల్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పండి, మేము రిపోర్ట్ మేము చేస్తాం, మేము మీకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, మీ ప్రాబ్లమ్ని మేము జరగకుండా చూస్తాము అని చెప్పి. లేదు అంటే ఎవ్రీ ఆఫెన్ 3-4 డేస్కి ఒకసారి మఫ్టీలో పోలీస్ ఆఫీసర్స్ని ఉమెన్స్ హాస్టల్స్కి, గర్ల్స్ హాస్టల్స్కి పంపించి కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అని. లేదా మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు కంటిన్యూస్గా. ఆటోస్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ కాలేజెస్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ తిరిగే ఏరియాస్లో ఆటోస్లో ఉన్నప్పుడు ఎక్కడ ఇలాంటివి జరుగుతాయో ఎక్కువ ఇలానే కాదు, ప్రొటెక్షన్ ఉండదో స్టూడెంట్స్కి అని ఈ ఆటోకి సైడ్ బార్స్ అప్పటిదాకా ఇల్లీగల్ అయినా సరే ఉండేవి, డ్రైవర్ పక్కన కూర్చోడానికి. అవి తీయించేసి ఆ ఫ్లోని కంట్రోల్ చేసి ఒక డిసిప్లిన్ అనేది తీసుకొచ్చారు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్లో. అలాంటిది ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ ఒక ఊర్లో అంత డ్రాస్టిక్ చేంజ్ తీసుకురాగలిగింది. మీరు ఇంతమంది పాలిటీషియన్స్, ఇంతమంది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కలిసి డెఫినెట్గా ఏదో ఒకటి చేయగలరండి. సెట్ దాట్ ఇదంతా మీకు తెలియదని కాదు, కొత్తగా చెప్తున్నానని కాదు, కాకపోతే ఈ అమ్మాయి కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు నాకు change.org పిటిషన్ పంపించి ఇది సైన్ చేయండి అని అడిగినప్పుడు ఒక విషయం చెప్పారు. మాకు ఇంకా చాలా సపోర్ట్ కావాలండి, వాళ్ళ అమ్మ నాన్న చాలామంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు, బట్ ఇంకా ప్రెషర్ సరిపోవట్లేదు, ఆ ప్రిన్సిపల్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, లిబర్టీ ఉంది వాళ్ళకి ఏదో ఎవరో పార్షియాలిటీ చూపిస్తున్నారు, ఇంజస్టిస్ జరుగుద్దేమో అని చెప్పి మాకు ఇంకా సపోర్ట్ కావాలండి, స్ప్రెడ్ చేయండి వర్డ్ని అని అడిగారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నా మాట విని 10 మంది అయినా వాళ్ళకి సపోర్ట్ చేయకపోతారా? మీరు వెళ్ళి రోడ్ మీద ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. మేము ఉన్నామని వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తే, జనాలందరూ చూస్తున్నారు అని చెప్పి వాళ్ళకి భయం రాకపోద్దా అన్న దాంతోనే ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ వర్డ్. అండ్ మీరు నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటే, వి వాంట్ జస్టిస్ ఫర్ రిషితేశ్వరి, రేజ్ యువర్ వాయిస్ అని ఫేస్బుక్లో ఒక పేజ్ ఉందండి, దానికి వెళ్ళి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్ ఎవ్రీబడి. నాకు ఎవరైతే ఈ కేస్ డీటెయిల్స్ షేర్ చేసి ఇన్స్పైర్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అక్కడుండి ఫైట్ చేస్తున్న వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.